జయ జగదంబే. మొట్టమొదట దుత్రూరి లక్ష్మి గారి పాదాలకి మా భార్యాభర్తలు నమస్కరిస్తున్నాము. ఉద్విగ్నతకు లోను కాకుండా మాట్లాడే ప్రయత్నం చేస్తా. ఆ అమ్మ మెసేజ్ మళ్ళీ చదివించుకున్నాను నేను. ఆ స్థితి ఆవిడ భోగం అయితే ఆవిడ లాంటి వాళ్ళు తెలియడం మా భోగం. పరిచయమే భాగ్యం. ఏ కథల్లో చదువుతాం, అది రాయి, ఆ కవిత్వం రాయి, ఈ అన్వయం రాయి అని అయ్యలు అమ్మలు రాయించుకోవడం, అలాంటి వ్యక్తులను మన జీవితంలో తారసపడడం భోగం కాదు. ఇట్స్ లగ్జరీ అంటూ ఇట్స్ సెల్ఫ్. మా అదృష్టం. ఎంతంత విద్వత్తు, ఎంతంతటి ఉపాసనా బలాలు, ఎంతంత మంత్రశాస్త్రాల మీద పట్టు ఉన్న వ్యక్తులు తారసపడ్డం అదో రకం సౌభాగ్యం, అదో వరం. ఓ దుత్తురు లక్ష్మి గారు, ఓ జయ గారు, ఓ మధు గారు, ఓ రమాదేవి గారు, ఓ కృష్ణకుమారు, ఇంకా కొన్ని పేర్లే చెప్తున్నాను. గంధర్వ మూలాల్లోంచి వచ్చిన పిల్లలు ఆ సత్యవాణో, ఆ అనురాధ కర్రాయో, ఆ శ్రీదేవు. ఏటమ్మ భాగ్యం ఇది. నేనెక్కడ వాడు సర్వాసంగతి. ఇక్కడ మనుషుల మధ్య బతుకుతున్నా అని బాధపడేవాడిని. ఏ పని మీద పంపించిందో పూర్తిగా తెలియదు. సరే, ఏదో కనిపిస్తోంది, మాట్లాడుతోంది, 4 మాటలు చెప్పనిస్తోంది అనుకుంటే ఎంతంత విచిత్రాల. దైనందిన జీవితంలో అమ్మవారి దర్శనాలు కొందరికి ఊహించలేని విచిత్రాలు జీవితంలో ఘటిస్తుంటే సామాన్య జీవితాలు గడుపుతున్నవాడు కొందరు. ఎంత వింతమ్మా, ఎంత అదృష్టం. తెలియడం ఎంత అదృష్టం తల్లి. మీకు తెలియడం కాదు, మీరు నాకు తెలియడం. వినయం మంచిదే. అద్భుతాలు జరిగినప్పుడు వినయాన్ని రానివ్వకండి. వినయం కాదు అక్కడ కావాల్సింది. ఆ జరిగిన దాన్ని సమన్వయపరుచుకుని తల్లి మనకిచ్చిన భాగ్యాన్ని అనుభవించడం, అణువున అనుభవించడం, కృతజ్ఞతతో నమస్కరించుకోవడం. జీవితంలో ఉన్న మిగతా ఏ కష్టాలున్నా ఇంత భాగ్యం ఇచ్చిందంటే మిగతా కష్టాలు ఉన్నా కానీ అది విషయం కాదనమాట. ఇదే భాగ్యం, ఇదే భాగ్యం, ఇదే భాగ్యం. బాగుందమ్మా, పరమాద్భుతంగా ఉంది. లేచిన రోజు బాగుంది. వేళ అమ్మవారు తన ఒక్కొక్క నామాన్ని ఇలా ఆవరణల్లో చూపించి వాటి సమన్వయపరిచి అది సమన్వయపరుచుకునేటువంటి జ్ఞానం ఇచ్చి, ఓహో బాగుందమ్మా.
చేత కావట్లేదు చెప్పడం. మాట రుద్ధం అవుతోందంటే అంతటి అదృష్టం పట్టిన వాళ్ళని కలవడం వలచిన ఆనందమే సుమా, ఇంకేం కాదు. అందరికీ చెప్తాను, అందరికీ జోసి అని చెప్పి బల్లి కుర్తిలో పడిందని ముఖ్యంగా మా అర్చనాసాయికి చెప్తాను నేను. ఆ పిల్లకి చెప్తాను, ఇదిగో మా సింధుజ ఉందిగా శ్రీనివాస్ గౌడు, ఆ పిల్లకి చెప్తాను. ఎందుకే అమ్మ ఊరికే మా కన్నయ్య, మా కృష్ణుడు, మా అమ్మ నువ్వు గంతులేస్తారు ఎందుకు, మామూలుగా ఉండి హాయిగా ఉండండి. పిల్లలు ఏమనుకుని ఉంటారో, ఇది వింటే ఏమనుకుంటారో. మాకు చెప్పాడు నాయన, ఈవేళ ఆయనే గొంతురుద్ధం అయిపోయిందే, ఇష్టమైన దైవం గురించి వస్తే అంతే నాన్న అనుకుంటుంది మా అర్చనా సాయి. నిజమేనమ్మా, కానీ బహిరంగ వేదిక కదూ, బయటపడకూడదు. తెలియని వాళ్ళు హాస్యం చేశారనుకో, వాళ్ళకి ప్రమాదం కదూ, మనకేం లేదు. అందుకని అయ్యో వాళ్ళకి ఆ స్థితి హాస్యం చేయాలని అనిపించకూడదు అనే కారణంతో ఉద్విగ్నత బయటికి కనపడకూడదమ్మా అని చెప్తాను. బాగుంది తల్లి లక్ష్మి గారు, బాగుంది. ఇందాక అతను కృష్ణకుమార్ రాశాడు, ఏకవచనంలో మాట్లాడుతున్నాను. ఎక్కడ మహాకైలాసం అంటారు, ఎక్కడ మణిద్వీపం అంటారు, రకాన్మయం తెలియదు. ఏదో గుడ్డెద్దు చెల్లబడ్డట్టు వెళ్ళొచ్చేస్తానేటో, అడ్రస్లు తెలియదు. ఆడెవరు అడిగారు మణిద్వీపం చూసారా ఎలా ఉంటుందని, పుస్తకాల్లో వాళ్ళని చూస్తారు, మీరు అందరూ చదువుతారు. నేనేమో అలాగా తెలియదు, వెళ్తాను వస్తానంతే, పని మీద పిలుస్తుంది వెళ్తాను, పని చెప్తుంది చేస్తాను వస్తానంతే. ఆ వైభవం ఎలా ఉంటుందో గుర్తుపెట్టుకునే అవకాశం కూడా ఉండదు. ఓ సమాధానం చెప్తుంది, ఎక్కడి నుంచి వెళ్ళినవాడే కదా, ఏం గుర్తెట్టుకోవాలి, వినడానికి బాగుంటుంది. అక్కడి చూచినవైన సమాచారమే కానీ ఎరుక కాదుగా. ఎరుకగా ఇంకా ఇవ్వలేదు పరమేశ్వరి. ఓ సమాచారానికే దేవతలు, దిక్పాలకులు, మహర్షులు, గురువులు వందల మంది చెప్పారు, ఎక్కడ వాడినాం పట్టి సమాచారం, ఎరుక రాలేదు. ఇదిగో మీలాంటి వాళ్ళని, మీరు సాధించిన ఉపలబ్ధుల్ని విన్నప్పుడు అవునవును నాది కూడా నిజమే ఉంటుందేమో అని వెన్ను తట్టుకుంటూ ఉంటాను. బాగుందమ్మా, బాగుంది. నమ్మి ఉండండి, నమ్మి ఉండండి. సంతోషం తల్లి, మీ పరిచయం కూడా ఆ అమ్మాయి ఇచ్చిన మహద్భాగ్యం. హాయిగా ఉండండి. సరే, ఈవేళ నా విషయాల్లోకి వెళ్తాను. ఎంఎస్ విజయలక్ష్మి గారు శ్రాద్ధాల గురించి అడిగారు, ఆ పెట్టడం గురించి. ఈ లోపల ఎవరో అడిగారు, నన్ను పేరు గుర్తు రావట్లేదు. మన 141 ఎపిసోడ్లో కావాలంటే చూసుకోండి, పూజ ఉపాసన ఏం చేసుకుంటారో చేసుకోండి అన్నారు కదా వారాహి అమ్మది. ఈవేళ ఏమిటండి మళ్ళీ జాగ్రత్తలు చెప్పారు అన్నట్టుగా రాశారు. పదాలు ఇవే కాదు పాపం. ఐ షుడ్ నాట్ బి పుట్టింగ్ మై వర్డ్స్ ఇంటూ హిస్ మౌత్. కాకపోతే ఒక్కటి చెప్తా, నేను ఎవరిని ఉపాసనలు చేసుకోకండి, పూజలు చేసుకోకండి, వరాహమవి అనలేదు నాయన, అనను.
కాకపోతే ఆవిడే చెప్పింది కదా ఆ కలకొలల విషయంలో, నాయన మా శక్తి ప్రకంపనలు ముఖ్యంగా అక్కడ యంత్రంతో ప్రతిష్ఠిస్తే వచ్చేవి తట్టుకోవడం కష్టం మనుషులకి. అంచేత వద్దురా నాయన అని చెప్పింది కదా, అందరికీ అనువర్తింపజేశాను. చెప్పాను ఈ మహాత్ములు 4-5 ఎవరైతే ప్రవచనకర్తలు ఉన్నారో వాళ్ళ సలహా మేరకు అనేక మంది గత 2-3 ఏళ్ళుగా చేసుకుంటున్నట్టున్నారు. వాళ్ళకి యోగించింది, వాళ్ళ తోటల్లో కొబ్బరికాయలు ఎక్కువ పడ్డాయి, వాళ్ళ పంటలు బాగున్నాయి, వాళ్ళ పిల్లల పెళ్ళిళ్ళు అయ్యాయి, వాళ్ళ భూతగాథాలు పరిష్కరించబడ్డాయి. అమ్మవారి ఫోటో పెట్టుకొని షోడశోపచార పూజ చేయడం వల్ల. వాళ్ళందరికీ నమస్కారం. వాళ్ళందరినీ అర్జెంటుగా మీ పూజ ఫోటోలను తీసి బయట పెట్టేయండి అంటలేదు నేను. అటువంటి విషయాల కోసం వారాహి అమ్మ ఎందుకు, అనేక ఉన్నాయి కదా అన్నానంతే. ఎందుకు చేసుకోకూడదు అని ఎవరిని అడిగితే మీ పాదాలకు నమస్కారం చేసుకోండి. నేను ఎవరిని అడ్డు రావడానికి, అమ్మకి మీకు మధ్యలో నేనెందుకు అడ్డు వస్తాను? నా అనుభవం వేరే ఉంది కనుక, ఆ అమ్మాయి యాస్ట్రో హీలర్ విశాఖపట్నం నుంచి అడిగింది కనుక, ఏంటంటే ఏం చేయమంటావని అడిగిన సలహా ప్రశ్న మేరకు నాకు తెలిసిన విషయం చెప్పాను. అంచేత ఎవరిని అమ్మ పూజ చేసుకోవద్దని, చెయ్యొద్దని, చెయ్యమని ఏమీ అన్నాం. చేసుకోండి, మహారాజులా చేసుకోండి. ఇబ్బందులు ఉండే అవకాశం ఉందని చెప్పిన ఆ మార్గంలో కొంత పరిచయం ఉన్నవాడిని కనుక అమ్మతో కూడా బాగానే పరిచయం ఉంది కనుక చెప్పాను, అంతే తప్ప నిన్న అలా చెప్పే కూడా ఆవిడేమి ఎరా నా గురించి పూజ చేసుకోవద్దని చెప్పు అథవా అని చెప్పి నన్నేమి మందలించలేదు. నవ్వు ఊరుకుందంతే. ఎలా నవ్వుతుంది వారాహి కదా, ఆంజనేయ స్వామి తెలుస్తుంది. కుందమందారహాసం అంటారు, ఏదో చంద్రిక కుందమందారహాసం అని ఏదో శ్లోకంలో ఆంజనేయ స్వామి గురించి ఉంటుంది. ఎలా తెలుస్తుంది మనకి అనేది? చంద్రిక కుంద మందార ఎలా తెలుస్తుంది? అనుభవించడమే. అన్ని కళతో చూస్తామా తండ్రి? చూడలేము. అందువల్ల మీ చిత్తం మహారాజులా చేసుకోండి పూజ. నేను చేయమన్నాను మాత్రం అనుకోకండి. నేను చెయ్యమనను. నన్ను అడిగితే దాని పద్ధతి ఉంది, ఉపాసన ఉంది, మార్గం ఉంది. కామ్యాల కోసం వారాహి ఎందుకు అనేది నా నిశ్చిత అభిప్రాయం. పెద్దలు చెబితే మీకు ధైర్యం ఉంటే చేసుకోండి, అడ్డేదేం లేదు. ఏమండి? సరే. విజయలక్ష్మి గారు నిజంగా శ్రాద్ధ కర్మలలో ఎవరికైనా ఉత్తమగతులు సంప్రాప్తిస్తాయా? తప్పకుండా ఉంటుందమ్మా, ఉపయోగం ఉంటుంది. ఎందుకంటే మన పూర్వ ఋషులు వట్టిగా ఏది పెట్టరు. కాలంలో పల్చనవుతుంది, దాని అభ్యాసము పల్చనవుతుంది, దాని ఫలము పల్చనవుతుంది. ఎలా చెప్పారో అలా చేయలేము. తథ్యంగా ఎలాంటి ఫలం చెప్పబడిందో అలాంటి ఫలం లభించదు. కానీ ఉపయోగం లేకుండా పోదు. మనం భగవద్గీతను ఒక్కసారి గుర్తు చేసుకుంటే శరీరం రాలిపోతుంది. ఈ వాసనలు ఇవన్నీ ఏవైతే సంస్కారాలు, ఈ జ్ఞాపకాలు ఇవన్నీ ఉన్న మనస్సు ఏదైతే ఉందో అది తర్వాత జన్మకి పట్టుకెళ్ళిపోతుందిగా. సూక్ష్మ శరీరం అంటారే, అది వెళ్ళిపోతుందా? అందులో ఉంటాయి మన జ్ఞాపకాలు అన్నీ. మన నమ్మకాలు కూడా అందులోనే ఉంటాయి.
ఒకానొక జీవుడు ఇలాంటి ప్రేత సంస్కారాలు అంటే అయిపోయిన తర్వాత జరిగే సంస్కారాలు, శరీరం వదిలేసిన తర్వాత జరిగే సంస్కారాలు, అది జరిగితే ఉత్తమ గతులు పొందుతారు అని నమ్మినోడు ఉంటాడు అనుకోండి. అతని దౌర్భాగ్యం కొద్దీ మగపిల్లలు లేకపోవడము, ఆడపిల్లలు చేయలేకపోవడము, అల్లుళ్ళు అక్కడికి రాకపోవడము, ఏదో జరిగి మొత్తానికి అతనికి ఆ క్రియాకర్మలు సరిగ్గా జరిగినట్టు తోచదు. నిజంగా ఏ పుణ్య సంపద చేతైనా ఇలాంటి క్రియాకర్మలు అక్కర్లేకుండా ఈ వాక్యం మధ్యలో ఆపాను. ఎలా వస్తుందో, సమన్వయం కుదురుతుందో కుదరదో. సరే, ఈ క్రియాకర్మలు చెయ్యలేదనే భావం చేత వాళ్ళ పుణ్య సంపద ఉండి వాళ్ళకి ఉత్తమమైన ప్రయాణం అంటే ఈ శరీరాన్ని వదిలిపెట్టిన తర్వాత జీవుడు వెళ్ళే ప్రయాణం ఏదైతే ఉంటుందో ఆ ప్రయాణం బాగా సాగేందుకు అవకాశం ఉంటే కూడా క్రియాకర్మలు సరిగా జరగలేదనే భావన చేత వాళ్ళు వెళ్ళలేరు. అదేంటండి, యమునాలు వచ్చి పట్టుకుపోతారు కదా, ఏం అంటే ఉండదని కాదు కానీ ఎత్రికలో ఉండనిచ్చేస్తారమ్మా. భూమికి ఇమ్మీడియట్గా మన పవర్ ఉంటుంది ఎదురిక. మనం ఎక్కువ గింజుకుంటే ఆడు వదిలేస్తారు, సర్లే అంటారు. ఇప్పుడు మనం తర్వాత వెళ్ళాలి నరకమో స్వర్గమో లేదా పైన ఇంకా అంతర్లోకాలు కొన్ని చోట్ల మనం చేసిన ఇవి చేసేవి నాన్న, ఇవి చేయకుండా ఉండాల్సింది, వీటి భయపడ్డావు, ఇది భయపడకుండా ఉండొచ్చు, సరే ఇలాంటి తప్పులు చేసావు, ఇలా కరెక్ట్ చేసుకుందువు కానీ అని కొన్ని కౌన్సిలింగ్ సెంటర్స్ ఉంటాయి పైన. స్వర్గ నరకాదులు తప్పకుండా ఉంటాయి. ఈ లోపల జీవుడి యొక్క ప్రయాణం ఉంటుంది, ఒక మార్గం. అది మీరు గరుడ పురాణాలు అవి చదువుకోవచ్చు, అలాగే ఉంటాయి. అందరికీ ఎలా ఉండలేదు, వేరే మతాల వాళ్ళకి తెలియదు, అంతే. తెలియకపోవడం కానీ ఉండకపోవడం ఉండదు. గుర్తించకపోతే గుర్తించమమ్మా. అక్కడ ఏమవుతుందంటే కొన్ని లోకాల్లో ఇక్కడ ఇది లేదు అంటే లేదు, నాకేం కనిపించట్లేదు, ముళ్ళు అవి నాకేం కనిపించట్లేదు, కనిపించవు. ముఖ్యంగా ఎత్రికలు అలాగే ఉంటుంది, టక్క 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 మారుతాయట మనం ఏమనుకుంటే అవి. సరే, ఏమవుతుందంటే ఇంతకీ వీళ్ళు అయ్యో నాకు క్రియాకర్మ సరిగ్గా జరగలేదు అనుకుంటారు అనుకోండి, వాళ్ళకి అవకాశం ఉన్నా వెళ్ళరు. నేను చెప్పాను, ఒక ఆయన తెలిసిన ఒక ఆయన కూతుళ్ళని చూసుకోవడం కోసం వెనక్కి ఉండిపోయాడని. ఎక్కడ కాశీలో ఆయనకి తర్వాత స్థితికి వెళ్ళడానికి కావాల్సినటువంటి ఏర్పాటు చేస్తే కూడా ఆయన వెళ్ళలేదు, ఉండిపోవడానికి నిర్ణయించుకున్నాడు. అలా అనేక మంది ఎత్రికలో ఉంటారు. అందరినీ లెక్కట్టుకు ఏం లాక్కెళ్ళిపోరు, లాక్కెళ్ళి ఉంటారు, అది అబద్ధం కాదు. అలా అయ్యో కర్మ జరగలేదు అనుకునే వాళ్ళు ఉంటారు, కర్మ సరిగా జరగలేదు అనుకుంటారు. అదెలా తెలుస్తుంది వాళ్ళకి? తెలుస్తుంది కదా, చూస్తారు. ఏదో మొక్కుబడి శ్రాద్ధం పెడుతున్నారు అనుకోండి, తెలిసిపోతుంది, బాధపడతారు, నాకు సాగదేమో ప్రయాణం అనుకుంటారు. కానీ దృఢంగా విశ్వసించి నాకు సాగదు, వీడు నా శ్రాద్ధం పెట్టలేదు నా కొడుకు అనుకుంటే మట్టుకు ఉండిపోయే అవకాశాలు చాలా ఎక్కువ. అయితే పుణ్య సంపద బలంగా ఉండి లేదు, దీంతో సంబంధం లేకుండా కూడా నా పుణ్యంతో నేను ముందుకు వెళ్తాను, పుత్రుడు లేకపోతే పున్నామ నరకం దాటించేవాళ్ళు లేడు, అది అబద్ధం కాదు, నిజం కూడా కాదు. ఆయన ఎవరు అంటారు, ఆయన కాళహస్తి శ్రీస్తకంలో మహాత్ములందరూ శుకుడు ఎవరో చెప్తారు పేర్లు, వాళ్ళందరికీ పెళ్ళి అవ్వలేదు, వాళ్ళకి ఏం గతులు తప్పాయి, బ్రహ్మాండంగా ఉన్నారు మహాత్ములు. పిల్లలేని మహాత్ములు ఎంతమంది ఉండరు, వాళ్ళకి ఉత్తమ గతులు ఉండవా ఏంటి? అలా ఉండదు. అలా అని చెప్పి శ్రాద్ధ కర్మలు అక్కర్లేదా? ఉండాలి. ప్రతి రూల్కి ఒక ఎక్సెప్షన్ ఉంటుంది తల్లి, ఉంటుంది. కాబట్టి ఎక్కువ మంది జనానికి ఒక నియమం చెప్పబడినప్పుడు ఆ నియమం వర్తిస్తుంది. ఎవరైతే అపవాదాలు ఉన్నారో, ఎవరు ఎక్సెప్షన్స్ ఉన్నారో
వాళ్ళ సాధనా బలం, వాళ్ళ పుణ్యబలం, ఇంకా వేరు వేరు కారణాలు, చెప్పగలిగినవి చెప్పలేనివి ఏవేవో ఉంటాయి. వాటి కారణంగా వాళ్ళకి ఈ మార్గంతో సంబంధం లేకుండా వాళ్ళకి ఉంటుంది. చూడండి, పెద్ద పెద్ద కార్పొరేట్ ఆఫీసుల్లో ఎక్స్ప్రెస్ లిఫ్ట్లు ఉంటాయి. వాడు ఎక్కడో 36వ ఫ్లోర్లో ఉంటాడనుకోండి చైర్మను. ఆయనకి మిగతా చోట్ల అసలు ఎవరు యాక్సెస్ చేయలేరు ఆ లిఫ్ట్ని. ఆయన వెళ్ళిపోతాడు 36 లిఫ్ట్ దాంట్లో, అదే మిగతా వాళ్ళతో కలిసి వెళ్ళడు. అలా ఏవో ఎక్స్ప్రెస్ వేస్ వాళ్ళకి విడిగా ఉంటాయి. సరే, మీరేమంటారంటే ఇది మనకు సనాతన ధర్మంలో ఇవన్నీ తంతుంది. మిగతా వాడి పరిస్థితి ఏమిటి? అమ్మ, అన్ని మతాల్లోనూ ప్రేత సంస్కారాలు చెప్పబడ్డాయి. అవి ఇలాగే ఉంటాయి అని చెప్పలేం, కానీ తప్పకుండా వాళ్ళ జీవుళ్ళు ప్రయాణం చేయడం కోసం కావాల్సిన సౌకర్యాలు విధించబడి ఉన్నాయి, మార్గాలు ఆ సౌకర్యాల కోసం అవి జరుగుతాయి. అయితే వాళ్ళ కర్మ విశేషాల వల్ల కొందరు వ్యతిరేకులు ఇరుక్కుపోతారు. నేను ఒకసారి చెప్పాను, మీరు నా వీడియోలు అన్నీ వింటారో తెలియదు నాకు. ఒకానొక సందర్భంలో మా అమ్మమ్మ, మా నాయనమ్మల వైపు వాళ్ళు ఎవరో చాలామంది ఓసారి వచ్చారు. బాలమ్మ పంపించింది. కేవలం ఎవరో వచ్చారు, పెద్దాడికి సంబంధించిన వాళ్ళు, దూర బంధువులు. ఓసారి కలిసి రమ్మను, ఎవ్వరికి ఎటువంటి ఎష్యూరెన్సెస్ ఇవ్వద్దు అంది. మేము జాతిరీత్యా బ్రాహ్మణులం అమ్మ, కాబట్టి ఒక విషయం అయితే ఖాయం, పోయిన తర్వాత తప్పకుండా శ్రాద్ధ కర్మలు అయితే చేసి తీరుతారు. మహిళల్లో అందరిలోనూ చేస్తారేమో, మహిళల్లో తప్పనిసరిగా చేస్తారు. అయితే వాళ్ళందరూ కూడా కనీసం 70-80 ఏళ్ల క్రితం పోయిన వాళ్ళే. ఏంటంటే వాళ్ళ రూపాయలు బట్టి నాకు తెలిసింది. ఎవరనుకుంటున్నారు? ఎక్కడో మా అమ్మమ్మ వాళ్ళ అటువైపు, వాళ్ళ అమ్మమ్మల వైపు, వాళ్ళ అత్తగారుల వైపు, వాళ్ళ పిన్నత్తగారుల వైపు, ఎవరెవరో ఆడామగ ఒక కనీసం 10-15 మంది వచ్చారు. ఒక్కళ్ళ ముఖంలో సుఖం లేదు, సంతోషం లేదు. ఎక్కడున్నారు వాళ్ళు? ఎక్కడున్నారు తెలియదు నాకు. చాలా ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళ శ్రాద్ధాదులు జరుగుతూనే ఉంటాయి. ఒరే నాయన, ఏం చేస్తావురా, మాకేమైనా చేయరా, మేము చాలా బాధపడుతున్నాను రా, ఇలా మాట్లాడుకుంటూ వచ్చారు. అలాగనే విన్నాను అంతే. ఎందుకంటే బాలమ్మ స్పష్టంగా చెప్పింది, ఏం మాట్లాడుకోరే పెద్దడా, బాగానే ఉంటుందిలేండి అమ్మా, బాగానే ఉంటుంది తాత, ఇలా చెప్పుకుంటూ వచ్చాను. వాళ్ళు ఎవరో కూడా తెలియదు నాకు. కొంత లీలగా పలానా మా అమ్మమ్మ తాలూకా, ఇంకా వీళ్ళు వాళ్ళ తోడుకోడలు, లేకపోతే ఎవరో ఆ అమ్మమ్మ వాళ్ళు తోడుకోవడం, లేకపోతే వాళ్ళ చెల్లి వాళ్ళు తోడుకోవడం, ఏం తెలుస్తుంది మనకి? ఏమీ తెలియదు. అంటే అలా అమ్మమ్మ వాళ్ళు చెల్లి వాళ్ళు తోడుకోవాలని వెంటనే మీరు అలా అవునా అని చెప్పి, ఇది విన్నవాళ్ళు ఎవరన్నా, నా గురించి తెలిసిన వాళ్ళు, నాతో బంధుత్వం ఉన్నవాళ్ళు, అవునా మీ అమ్మమ్మ చెల్లి వాళ్ళు తోడుకోవాలి ఇబ్బంది ఉంది, అలా తీసుకోవద్దు. ఊరికే ఒక మాట చెప్పాను నేను. చివరాఖరికి జరిగిందండి 5 నిమిషాల తర్వాత, ఇంకా రమ్మ కదలరా అక్కడి నుంచి అంది బాలమ్మ. వస్తానమ్మా, జాగ్రత్తగా ఉండని చెప్పి బయలుదేరిపోయాను. ఒక ఆయన పాపం కళ్ళనీళ్ళు పెట్టుకున్నాడు. ఒరే నాన్న, నువ్వు ఉంటే ఇక్కడ చల్లగా ఉందిరా, లేకపోతే చాలా నరకన్నా అయినా బాగుండదురా మేము ఉన్న చోట అన్నాడు. భలే కష్టం వేసింది. ఆబ్వియస్లీ చల్లగా ఉంటుంది కదా. అమ్మవారు ఉపాసన చేసేవాడి వాడి యొక్క సూక్ష్మ శరీరం ఉన్న చోట చల్లగా ఉండదు, ఉంటుంది. కాబట్టి ఏం చెప్తున్నానంటే, శ్రాద్ధ కర్మలు చేసినంత మాత్రం చేత ఉత్తమ గతులు పొందేస్తారంటే, ఉత్తమ గతులు పొందడానికి తప్పకుండా శ్రాద్ధ కర్మలు ఉపయోగపడతాయి. ఉత్తమ గతి అంటే ఏముందమ్మా? ఇరుక్కుపోకపోవడమే. ఎక్కడో ఒక దిక్కుమాల లోకంలో జన్మలోకి వెళ్లకుండా, మన కర్మలు పూర్తి చేసుకుందుకు వీలు లేకుండా ఎక్కడో ఆ జీవస్థాయిలోనే ఇరుక్కుపోయి ఉన్నాం అనుకోండి, 10 సంవత్సరాలు పడతాయి, 100 సంవత్సరాలు. శరీరం దొరకదు, మళ్ళీ కొత్త మానవోపాధి దొరకదు త్వరగా. దానికి ఎన్ని పుణ్య విశేషం కావాలో తగలబెట్టుకుంటాం మనం ఇక్కడికి వచ్చి, కిందకు వచ్చాక.
అలా ఇరుక్కుపోయిన వాళ్ళని కొందరు మహాత్ములు అదే పని మీదకి ఎందుకు వస్తారు ఎతిరికలోకి. అయితే వాళ్ళు చాలా వాళ్ళు చాలా రక్షించుకుని ఎన్నో కవచాలు వేసుకుని రావాలట. ఎతిరికి చాలా చండాలంగా ఉంటుంది. అమ్మ దేవల నేను సరే అలాంటి చోట్లకి వెళ్ళాల్సిన పని నాకేం పెద్దగా పడలేదు ఎప్పుడూను. ఒకవేళ వెళ్ళుంటే కూడా నాకు తెలియకుండా తీసుకెళ్ళారు. అంచేత మొత్తానికి చెప్పొచ్చే కదా ఏమిటంటే, ఆ మహాత్ములు కిందకు వచ్చినప్పుడు వీళ్ళ దగ్గరకు వచ్చి బ్యాచ్లో వాళ్ళకి ఇరుక్కుపోయిన వాళ్ళు భయంతో కొట్టుకుంటూ ఉంటారు. ఏమీ తెలియదు, కొందరికి చీకటి, ఎక్కడికి వెళ్ళాలో తెలియదు, వెలుగు కనిపించదు కొందరికి లేదా ఒక యాక్సిడెంట్లో చనిపోతే ఆ బాధ ఇంకా ఉందనుకుంటారు. అయిపోతుంది. ఆ సూక్ష్మ శరీరానికి ఆ శారీరక బాధలు ఉండవు, కానీ ఉన్నాయనే భావిస్తారు. ఆ బాధలు కొట్టుకుంటూ ఉంటారు. నీటిలో మునిగి చనిపోయేవాడికి ఏముంటుందని ఊపిరందని బాధ చాలా కాలం ఉంటుందిట. వాడికి ఎవరు చెప్పాల్సి వస్తుంది, మళ్ళీ రే నువ్వు చచ్చిపోయేవరా, ఇంక పర్వాలేదు, ఇంక నీకు ఊపిరి బాధ లేదురా నాయనా అని. నిజానికి సూక్ష్మ శరీరానికి ఆకలి వేయదుట, కానీ వేస్తుంది అనుకుంటారు వాళ్ళు. అన్నీ టాలే. అందువల్ల ఈ మహాత్ములు వెళ్తారు. వాళ్ళు నాయన వాళ్ళ కౌన్సిలర్ ఇలా కాదురా, మీరు ఇక్కడ ఇరుక్కుపోయారు, జన్మ మరణ చక్రంలోకి రావాలి నాన్న, ఇక్కడ ఎందుకు ఇరుక్కుపోయారు ఏదో వివరించి చెప్తారు. నాన్న రండిరా బాబు అని. విన్నవాళ్ళు వింటారు. కొందరు ఎదురు తిరుగుతారు, ఆ మహాత్ములు దాడి చేస్తారు. దానికి ఎవరు లెడ్బెటర్ ఎవరో అప్పుడో థియోసాఫికల్ సొసైటీ వాళ్ళ పుస్తకంలో ఒకసారి ఎప్పుడో ఎవరు రాసిన గుర్తుంది నాకు. మరి లెడ్బెటరో మనకి ఎవరో గుర్తులేదు నాకు. ఒక డ్రైనేజీలోకి దిగేటప్పుడు అక్కడున్న వాయువులు మన ఊపిరిని బంధించేసామని చంపేస్తాయి కనుక, ఊపిరి ఆడక చచ్చిపోతాం కనుక, దుర్వాసనకో లేకపోతే ఇంకేమైనా ఉంటే విషవాయువులు ఉంటాయి కనుక, అప్పుడు కొందరు డ్రైనేజీలు దిగేటప్పుడు తగినటువంటి ఏర్పాట్లు ఊపిరి ఆడడానికి చేసుకుంటారు. తర్వాత లోపలికి వెళ్ళినప్పుడు ఏ కారణం చేతన ఏదన్నా జంతువో మరొకటో దాడి చేస్తే వెనక్కి గబుక్కుని రావడానికి ఒక కనెక్టివిటీ పెట్టుకుంటారు, తాడో వైరో. కాబట్టి ఏమన్నా పైన ఉన్న వాళ్ళు ఈ లోపల దిగిన వాళ్ళని సురక్షితంగా బయటకు తీసుకురావడం కోసం చేసే ఏర్పాట్లు చేసుకుంటారు. అదేవిధంగా ఎత్తిరెక్కలో ఇరుక్కుపోయిన వాళ్ళని అక్కడి నుంచి తీసుకురావడానికి వెళ్ళే మహాత్ములు కూడా ఎంతో జాగ్రత్తగా తమను తాము కాపాడుకుంటూ వెళ్ళాలి. ఇది చాలా పెద్ద త్యాగ నిరతితో కూడిన పని. ఎంతోమంది సాయం చేయడం కోసం తమని తాము రిస్క్ చేసుకుంటారు. అదేమిటండి, వాళ్ళ సూక్ష్మ శరీరంలో వాళ్ళు గాయాలు అవ్వవు కదా. ఆ సూక్ష్మ శరీరానికి ఏది గాయమో అది అవుతుంది. ఎక్కడికక్కడే భౌతికత గుర్తుపెట్టుకోండి. సూక్ష్మాంగ జీవులకు మనం కనిపించమనుకోండి, వాటిని మనం కనిపించాం. అలాగే మనకి సూక్ష్మాంగ జీవులు కనిపించవు. వాటి భౌతికత మనకి తెలియదు, మన భౌతికత వాటికి తెలియదు. అలాగే సూక్ష్మలోకాల్లో సూక్ష్మ శరీరాలు ఉంటాయి. అక్కడికి అవి భౌతికాలు, మనకి ఇవి సూక్ష్మ శరీరాలు కనిపించవు. నేను చెప్పగలుగుతున్నా కదా మీకు. సరే, వేరే లోకాల్లో వేరే దేశాలకు కూడా వేరే మతాలకి వాళ్ళే ఉంటాయి కర్మలు, ఉత్తర క్రియలు చేస్తారు. దానివల్ల వెసులుబాటు తప్పకుండా ఉంటుంది. కాకపోతే ఈ విదేశాల్లో జరిగే వాటిలో మనంతటి ఎలాబరేట్ అంత స్ట్రక్చర్డ్గాను జరగవు అని నాకు వినికిడి. మళ్ళీ ఆ మతాల వాళ్ళు వచ్చి మా మతంలో చేయలేదు నువ్వెలా చెప్తావయ్యా, మా మతంలో ఫలా చేస్తా, అసలు మీ మతంలో చేయరు కాబట్టి నువ్వు మా మతాన్ని దూషిస్తున్నావు అనేటువంటి బాధలు రాకుండా చెప్తున్నాను. నాకు ఇది వినికిడే, నాకు దానికి సంబంధించిన జ్ఞానం పూర్తిగా లేదు. కానీ వేరే మతాలకు సంబంధించినటువంటి జీవులు ఎక్కువ కాలం తిరిగి జన్మ పొందకుండా కొంత లోవర్ వరల్డ్స్లో, అంటే ఏమంటారు దాన్ని, ఎత్రికలోను లోవర్ యాస్ట్రల్ వరల్డ్స్లోను ఎక్కువ కాలం వాళ్ళు ఉండడం కద్దు. అయితే వాళ్ళని కూడా ఈ మహాత్ములు తీసుకొస్తారు బయటికి. కాబట్టి శ్రాద్ధ కర్మల కథ అదమ్మా. జరుగుతాయి శ్రాద్ధ కర్మలు, తప్పకుండా ఉపయోగాలు ఉన్నాయి, అవి జరుగుతాయి. కాకపోతే శ్రాద్ధ కర్మ కారణం చేతనే ఉత్తమగతి కలగదు. శ్రాద్ధ కర్మ జరిగినంత మాత్రాన ఉత్తమగతి రాకుండానూ ఉండదు. కానీ శ్రాద్ధ కర్మ జరగడమే ఎక్కువ శాతం మంది ప్రజలకి
క్షేమం, వాళ్ళకు కూడా జీవులలో ఆ సంస్కారం పట్ల ఒక నమ్మిక ఉంటుంది కనుక అది చేస్తే కొంత మనశ్శాంతిగా వెళ్తారు పైకి. అంటే వాళ్ళ నిరోధం ఉండదు పైకి వెళ్ళడానికి, అది నేను చెప్పడం. ఇటు తీసుకెళ్తారు. వీళ్ళు నిరోధం ఉండదు, నేను వెళ్ళను అనుకుంటే అది ఇబ్బంది. నాకు బాధ జరగలేదు కాబట్టి నేను వెళ్ళలేను అనుకుంటే వెళ్ళలేరు, అది బాధ. నేను చెప్తాను, మీకు అర్థమవుతుంది కదా. మామూలుగా తీసుకెళ్తారు, ఆ దేవతలు ఎవరెవరైతే తీసుకెళ్తారో వాళ్ళు తీసుకెళ్తారు. వీడే నమ్ముతాడు అనుకోండి నేను వెళ్ళలేను అని. మీకు టికెట్ ఉంది ప్రయాణానికి, మీరు అనుకుంటారు ఇది వ్యాలిడ్ టికెట్ కాదు అని. మిమ్మల్ని ఎవరు తీసుకెళ్తారు రైల్లో? ఎక్కరుగా మీరు, వస్తుంది రైలు ఆ టైంకి. మీది వ్యాలిడ్ టికెట్ కాదు అనుకుంటారు మీరు. అమ్మో టీటీ ఏం కొడతాడో మధ్యలో దింపేస్తాడో ఏమిటో, ఎందుకు వచ్చిన కూడా ఉండిపోయారు అనుకోండి, వెళ్ళిపోతుంది రైలు. అది చెప్పేది ఏమ్మా. అది తర్వాత ఈ బుద్ధుడు అవతారుడా అన్నట్టుగా ప్రశ్నించారు బ్రహ్మంగారు, బ్రహ్మంగారు. అవతారుడా అంటే ఒక బుద్ధుడు అవతారుడే అంటే అవతారుడు విష్ణు యొక్క అవతారం వల్ల మాట్లాడుకుంటున్నట్టయితే, ఇక్కడ నేను చెప్పే కొన్ని విషయాలు కొంత కాంట్రడిక్టరీగాను కొంత ఇబ్బందిగా కలిగించేట్టుగాను ఎవరికైనా ఉంటే ఎవరో నొచ్చుకోకండి. నేను ఎక్కడో పుస్తకాలు చదివినవే నేను చెప్పడం. థియోసాఫికల్ సొసైటీ వాళ్ళ పుస్తకాలు కొన్ని, వాళ్ళు కొన్ని, ఇక్కడ కొన్ని, విన్నవి కొన్ని. ఏ పుస్తకంలో నువ్వు కోట్ చేస్తూ అంటే ఒకసారి చెప్పలేనేమో కూడా. కాకపోతే ఈ ప్రశ్నకి కొంత స్పష్టత ఉంటే బాగుంటుంది సమాధానం అనుకుని ప్రయత్నం చేస్తున్నాను. మీకు ఎంతవరకు అందుతుందో మరి చూడాలి. మనం ఇప్పుడు మాట్లాడుకునే బుద్ధుడు శాక్య బుద్ధుడు అంటారు. శాక్య వంశంలో పుట్టిన బుద్ధుడు. అయితే విష్ణువు యొక్క అవతారం అని చెప్పబడేటువంటి బుద్ధుడు ఆయన ఉన్నాడు. శూన్యవాదాన్ని చెప్పాడంటారు. శూన్యవాదం అంటే నాకు తెలిసింది ఏమిటంటే, ఎక్కడైతే ఈ సంసారపు యొక్క ఛాయలు ఉండవో, సంసారం అంటే మూడు పెళ్ళం అధిక, ఈ మొత్తం జనన మరణాలకు సంబంధించినటువంటి లక్షణాలు ఇక్కడ ఉండడానికి, కొట్టుకుంటూ ఇక్కడే ఉండడానికి ఏ ఏ లక్షణాలు కారణం చేత జీవుడు మళ్ళీ మళ్ళీ ఇక్కడ జన్మలెత్తుతాడో ఆ మాయ, అటువంటి మాయ లేనిటువంటి ఒక స్థితి, మాయ చేత శూన్యం, అక్కడ మాయ లేదు, కేవలము పరమాత్మతత్వమే ఉంది. అటువంటి శూన్యస్థితికి వెళ్ళాలి మనిషి మాయను దాటి అని చెప్పాడని ఒక చోట విన్నాను నేను. చెప్తాను, ఎక్కడ చదివావు అని అడిగితే కోట్ చేసి చెప్పలేను నేను. యశోధరాదేవిని పెళ్లి చేసుకుని సంసారం వదిలిపెట్టి వెళ్ళిపోయిన బుద్ధుడు ఆయన సిద్ధార్థుడు ఏదో అంటారు కదా ఆయన. మాయాదేవి వాళ్ళ అమ్మగారి పేరు సిద్ధోదన చక్రవర్తి ఆయన పేరు ఏదో. ఆయన వాళ్ళది వేరు. ఆయన రీసెంట్ 2005లో 3000 ఏళ్ళ క్రితం ఎన్నాళ్ళ క్రితం వాడు ఆయన. ఈయన అవతారుడే. కానీ అప్పట్లో ఏమని చెప్తారంటే ఇంకొక వాదం, బ్రాహ్మణులు ఈ అంటే వేద మతావలంబులైనటువంటి బ్రాహ్మణులు బాగా కర్మల్లో ఇరుక్కుపోయారని. బాగా ఏ విధంగా శ్రీ విద్యోపాసనలో వామాచార మార్గంలో ఉన్నటువంటి వాళ్ళు ఆ మాంసం తినడం కోసం, ఆ మద్యం తాగడం కోసం, అమ్మవారి మీద ప్రేమ కాదు, మీ ఇంట్లో అర్చన చేయమంటావా అంటూ అడుగుతూ ఉండడం, అక్కర్లేనప్పుడు కూడా అర్చన చేయడం, పర్వదినాలు కాపోయినా కానీ ఇవి తినచ్చు కదా అని అర్చన చేయడం అమ్మవారి పేరు చెప్పి. నేనే ఎరుగుదును కొంతమందిని. తర్పణాలు వదులుతాం, రోజు తర్పణాలు చేస్తామని చెప్పేసి ఆమ్నాయ తర్పణాలు అంటారు శ్రీ విద్యలో. ఆమ్నాయ తర్పణాలు మద్యంతో చేస్తారు. దాని అఫ్కోర్స్ దాని ఏదో పవిత్రీకరిస్తారు, వేరే కథ. ఆ వంక పెట్టి రోజు ఆఖరికి వెళ్ళాలి, ఇంటి వెళ్ళాలి ఏడిచేలాగా. తెల్లారు లేస్తే ఆమ్నాయ తర్పణాలు అంటున్నాడు బాబు అని. వట్టిది
వాడికి ఆమ్నాయ తర్పణాలు ఎందుకు లేదు, వాడికి మద్యం ఎందుకు రుచి. అలాగే యజ్ఞంలో బలిస్తారట జంతువుల్ని, దాని మాంసంతో ఏదో వండుతారు అనుకుంటాను, దాన్ని పురోడాస్యం ఏదో అంటారు. అది మరి యజ్ఞపురుషుడు నైవేద్యం పెడతారు. ఈ బ్రాహ్మలు కూడా దాన్ని తినచ్చు అనుకుంటాను. ఏమండి, నాకు పూర్తి వివరాలు తెలియవు, అంచేత ఇందులో తప్పులుంటే పెద్దవాళ్ళు నన్ను క్షమించి సరిదిద్దచ్చు. అయితే ఈ పురోడాశయం తినచ్చు కదా అని చెప్పి యజ్ఞం చేసేటువంటి బ్రాహ్మణులు తయారయ్యారట. అప్పుడు విష్ణువే ఈ వేద ధర్మాన్ని ఖండించకపోతే వీళ్ళు భ్రష్టులైపోతున్నారు, కేవలం మాంస నివేశనం కోసం వీళ్ళు యజ్ఞం చేస్తున్నారు తప్పిస్తే ఆ దేవతలను పరితృప్తి చేయడం కోసం కాదు అని చెప్పి వచ్చి వేదమత ఖండన చేశాడు అంటారు విష్ణువే. కాబట్టి ఈయన గౌతమ బుద్ధుడు లేదా శాక్య బుద్ధుడు అన్న ఆయన కూడా విష్ణు యొక్క అవతారమే అని ఒక వాదన. కర్మలు ఎందుకు వద్దన్నాడు, ఎందుకే వద్దన్నాడు? ఏ కర్మలు మిమ్మల్ని ఇక్కడే బంధిస్తున్నాయో, అంటే అగ్నిహోత్రాది కర్మలు, వేద విహితమైన కర్మలు, వాటి యందు ముక్తి గురించి చూడకుండా వీటిని తగులుకుని ఉన్నారు కనుక వీళ్ళని నిందించాడు ఆయన అంటారు. అయితే ఒక్క చిన్న విషయం ఉంది ఇక్కడ. ప్రాంతం గుర్తు మధ్యప్రదేశ్లో ఎక్కడేమో అనుకుంటానది, నాట్ షూర్ దో. బుద్ధుడికి 12 మంది శిష్యులు ఉండేవారట. ఆ 12 మందికి చెప్పినటువంటి బోధలు వేరు, మిగతా శిష్యులందరికీ చెప్పిన బోధలు వేరు. అహింస, శాంతి, కోరికలు కోరకపోతే దుఃఖం లేకపోవడం, ఇవి సామాన్య జనానికి చాలా గూఢమైన, ఎంతో గంభీరమైనటువంటి మహత్తరమైన బోధనలు బుద్ధుడు ఆ 12 మంది శిష్యులకి చేశాడు అంటారు. ఏ బోధలో మనకి తెలియదు మనకి. కాబట్టి ఒకవేళ పూర్వం బుద్ధుడు విష్ణు అవతారం అనుకున్న ఈయన కూడా విష్ణు అవతారంగానే చెప్తారు శాక్య బుద్ధుడిని కూడా. అది కాక ఈయన కూడా ఎన్నో మానవాతీత శక్తుల్ని సాధించాడు బుద్ధుడు. దైవం లేకపోతే ఎక్కడి నుంచి వచ్చేవి? ఆయన మానవుడిగానే ఉండి ఆ పైన ఇంకేమీ లేడు మానవుడి పైన అనుకుందాం ఒక క్షణం, ఆయన వాదన అదనుకుంటే, మరి ఆయనలాగే అందరికీ ఆ సిద్ధులు రావాలిగా. అనేక మానవాతీత శక్తులు సాధించాడు ఆయన స్వామి. ఎంతోమంది అరే దెయ్యాలను పోగొట్టాడు, తరివేడు అని చెప్పేసి జాతక కథల్లో చెప్తారు, బుద్ధుడి కథల్లో ఉంటాయి. ఇంక బౌద్ధులు రాసే మాటలంటారా? అది ఏ దేవుణ్ణి మనం కొలుస్తామో ఆ దేవుణ్ణి ఎక్కువ చేసి మిగతా వాళ్ళు తక్కువ చేయడం ప్రతి చోట ఉంటుంది. మీరు చూడండి, వెంకటేశ్వర సుప్రభాతంలో విష్ణుమూర్తి వెంకటేశ్వర చూడడానికి శివుడు వాళ్ళు లైన్లో నుంచుంటే త్వరగా సరిగా నుంచోని వేత్రధారు లేని వాళ్ళు నెత్తి మీద కొట్టారు అని అర్థం వచ్చేలా ఒక శ్లోకం ఉంటుంది. దాని గురించి చాలామంది వైష్ణవేతరులు బాధపడతారు. అలా ఎందుకు రాశాడు ఆయన? ఎవరి దేవుడి గురించి వాళ్ళు అలా రాస్తారు. శివపురాణం చదవండి. శివుడి యొక్క అత్యంత పరమ ప్రియమైనటువంటి భక్తుడు ఎవరు అంటే విష్ణువు. శివభక్తులు అందరిలోనూ అగ్రగణ్యుడు ఆయన అని చెప్తారు. శివుడేమో రామభక్తుడు అంటారు. ఎలా చెప్తారు? ఎవరికి వాళ్ళ మతంలో ఎవరు వాళ్ళ అనే కథలో వాళ్ళ హీరోలు మిగతా వాళ్ళ గురించి ఒక మెట్టు కింద చేసి చెప్పడం ఉంటుంది. అలాగే బుద్ధుడి విషయంలో అనేక మంది విష్ణువులు అంటే వాళ్ళు చెప్పుకుంటారా? అనేక లేయర్స్ ఆఫ్ ఎగ్జిస్టెన్స్ ఇన్ క్రియేషన్, అనేక పొరలు, అనేక లోకాలు, అనేక విశ్వాలు, బ్రహ్మాండాలు, గ్రహాలు ఇన్ని ఉన్నాయి. వాటికి విడిగా బ్రహ్మ విష్ణు మహేశ్వరు విడిగా ఉన్నారని ఒప్పుకుంటున్నట్ట. అనేక మంది బ్రహ్మ విష్ణువులు వాళ్ళు వచ్చి ఈ రహస్యం ఏదైతే నువ్వు కనుక్కున్నావో అది మానవులందరికీ చెప్పేకు అందరూ కూడా తరించిపోయి ఇక్కడికి వచ్చేస్తారు అని చేత నువ్వు ఎవరికి చెప్పద్దు ఈ రహస్యం చెప్పి బుద్ధుడిని బతిమాలేరు అని చెప్పుకుంటారు. ఏదో కథ ఉంది అక్కడ
కాబట్టి రకరకాల కథలండి. ఇంకా ఏం చూశారు? ఇది కొద్దిగా ఇదే ఇక్కడ షాకర్ ఉంటుంది. నన్ను రేపు పొద్దున అందరూ మన సనాతనం అందరూ కత్తిరించుకొస్తే కష్టం. సూక్ష్మ శరీరాలు సాధించిన మహాత్ములు సాధించినటువంటి సూక్ష్మ శరీరాలకి కొన్ని శక్తులు ఉంటాయి. అంటే సూక్ష్మ శరీరాలు సాధించడం ఏంటి? అందరికీ ఉంటాయి సూక్ష్మ శరీరాలు. కొన్ని పరిణితి చెందుతాయి, వాటికి విశేషమైన శక్తులు ఉంటాయి. మన శక్తులు ఏమైనా సరే సూక్ష్మ శరీరాల్లో ఉండేవి కానీ మన భౌతికంలో ఉండేవి కాదు. మనం ఎవరన్నా భౌతికంలో ఒక శక్తిని చూపించాము అంటే అది మన సూక్ష్మ శరీరానికి మనం కనెక్ట్ అయి ఉండడం కారణం చేత దాని శక్తులు మన భౌతికతలో మనం దాన్ని ప్రకటిస్తాం తప్ప మనది అంటూ భౌతికతలో ఏముండదు. సరే, ఇంతకీ ఏం చెప్తున్నాను నేను? ఈయన మన గౌతమ బుద్ధుడు యొక్క సూక్ష్మ శరీరం ఒకటి, ఏవైతే ఎక్కడైతే ఆయన సాధించినటువంటి మానవాతీత శక్తులన్నీ ఉన్నాయో అటువంటి శరీరం ఒక చోట ఉంటుంది. అది అందరికీ అందుబాటులో ఏమి ఉండదు. అది దాన్ని చెప్తున్నాను. ఇది నాకు ఎటువంటి ప్రూఫ్ ఇవ్వలేను నేను. నన్ను నా మీద కత్తులెట్టుకొస్తే కుదరదు. శంకరులు మళ్ళీ చేయక్కర్లేకుండా కొన్నిసార్లు ఆ సూక్ష్మ శరీరాన్ని వాడి కొన్ని మహత్తర కార్యాలు చేశారు. ఎందుకంటే పైన ఇక్కడ భగవంతుడు లీల ప్రకారం భూమి మీద ఏం జరగాలో ఒక్కొక్క అవతారుడు వచ్చి ఆయన పనిచేసుకెళ్తాడు తప్ప పైనున్న పరమదైవానికి ఈ మతాలు ఈ గోళ ఉండదు. కనుక ఆ సూక్ష్మ శరీరాల్లో ఎవరిని వాడుకోవచ్చు అంటే అక్కడ యాక్సెస్ చేయగలిగినటువంటి కేపబిలిటీ ఉన్నప్పుడు, అంటే ఆ సూక్ష్మ శరీరాన్ని చేరుకుని వాడుకునే సమర్థత ఉన్నటువంటి మహాత్ములకి అవి అందుబాటులో ఉంటాయి అని ఒక కథనం. అందులో భాగంగా శంకరులు ఒకప్పుడు ఆ సూక్ష్మ శరీరంలో శక్తులను వాడారు అని. ఆదిశంకరులకి సాక్షాత్తు శంకర సాక్షాత్ ఆయన శివుడు, ఆయన దిక్కుమాలని బౌద్ధుడి యొక్క శరీరం వాడాల్సిన దౌర్భాగ్యం ఏం పట్టింది? నువ్వు మొత్తం ధర్మాన్ని భ్రష్టు చేస్తున్నావు అంటే నా దగ్గర సమాధానం లేదు. ఇది నేను ఎక్కడో విన్నాను, ఎక్కడో చదివాను. ఈ థియోసాఫికల్ సొసైటీ వాళ్ళ బుక్స్లో చదివాను. మరి శంకరులు బౌద్ధాన్ని ఖండించారు, మళ్ళీ తిరిగి వేదధర్మాన్ని ప్రతిష్ఠించారు. అటువంటి వాడు తను శత్రువుగా భావించదగినటువంటి బుద్ధుడి యొక్క సూక్ష్మ శరీరం ఎందుకు వాడతాడు? అలా శత్రువులు మిత్రులు ఉండరండి. ఇంత పూర్వం నేను చెప్పాను, అంతా లేలే. శివుడే భండాసురుడికి 60,000 ఏళ్ల పాటు నీకు అప్రతిహతంగా నువ్వు పరిపాలన చేస్తావు అన్నాడు. మళ్ళీ త్రిపుర సుందరి వచ్చి వాడిని చంపాల్సి వచ్చింది. త్రిపుర సుందరి ఎవరు? ఆ శివుడు ఎవరు? ఒకళ్ళు వరత్యం కూడా చంపుతారా? అవునా? అలా తీసుకోకూడదు అన్నిటినీ. వాళ్ళకి అలా మనం ఆలోచించినట్టుగా ఒక డైమెన్షన్లోనే ఆలోచించరు. మరి కుబేరుడి యొక్క కోడల్ని రావణాసురుడు మానభంగం చేశాడు. మరి తర్వాత ఆయన ఎవరు శివుడి దగ్గరికి వెళ్ళినప్పుడు వేరే విషయంలో ఆయన అద్భుతంగా ఎత్తేవరా నాన్న కొండ, నీ పరాక్రమాన్ని మించి నీ చంద్రహాసాన్ని కత్తిస్తున్నాను అని ఖడ్గం ఏదో ఇచ్చేట శివుడు. మరి కుబేరుడును శివుడు మిత్రులు. నా మిత్రుడి యొక్క కాబోయే కోడల్ని నువ్వు ఇబ్బంది పెట్టావు కనుక నువ్వు నా ఇంటికి రాకన్నాడా శివుడు? అలా చూడరండి, అలా చూడరు. అన్నీ అలాగా మనం అర్థం చేసుకున్నట్టుగానే అక్కడ ఉండవు. మరి బాణాసురుడు ఇంట్లో శివయ్య కాపలా ఉన్నాడు. బాణాసురుడేమో కృష్ణుడు మనోడిని ఎత్తుకుపోయాడు. వీళ్ళిద్దరూ ఒకళ్ళ మీద ఒకళ్ళు కత్తులు చూసుకున్నారు, కృష్ణుడును శివుడు. తర్వాత ఇంక జన్మజన్మాలు మాట్లాడుకోరా? అర్జునుడికి పాశుపతం కావాల్సి వస్తే ఎవరు ఇప్పించారు? కృష్ణుడే ఇప్పించాడు శివుడితో మాట్లాడి. మా వాడొస్తాడా బాబు, జపం చేసుకుంటాడు చూసుకో అని. ఆయన కొడుకు కావాలంటే సాంబుడు శివుడు గురించి జపం చేశాడు కదా కృష్ణుడు. కాబట్టి దయచేసి మనము మన మానవ సంబంధాలు, మన అవగాహనలు, మన కోపతాపాలు,
మన తర్కాలు ఎలా ఉంటాయో పైన అలాగే ఉంటాయనేటువంటి మొట్టమొదటి ప్రమేయం వదిలేసేయండి. మనకు అర్థం లేదు, ఓహో ఇలా కూడా ఉంటుందా అనుకోండి, కానీ ఇలా ఎలా ఉంటుంది అలా వెళ్ళకండి. మీరు పెడతారని కాదు, ఎవరన్నా పెడతారేమో అని చెప్తున్నాను. ఎందుకంటే ఈవేళ రేపు నువ్వు ఏ శాస్త్రం చదివావు, ఎక్కడి నుంచి కోట్ చేస్తున్నావు, మొత్తం మనుషుల యొక్క వాళ్ళ సంప్రదాయాలను నువ్వు ప్రశ్నిస్తున్నావు, వాళ్ళకు నమ్మకాలని నువ్వు వమ్ము చేస్తున్నావు, భ్రష్టు చేస్తున్నావు నువ్వు అని నిందించే వాళ్ళు ఎక్కువయ్యారు. ఎక్కువ అవ్వలేదండి, కొంతమందే ఉన్నారు. బట్ అవైనా కొంత అయ్యో ఇదేమిటిలా అర్థం చేసుకోకపోతే పర్వాలేదు కానీ అపార్థం చేసుకోకూడదు కదా అనే బాధ కొద్దీ చెప్తున్నాను. కాబట్టి ఒక విధంగా బుద్ధుడు అవతారుడే. ఎప్పుడైనా ఒక ఆచారం, ఒక నమ్మిక దాని మూల లక్షణాన్ని కోల్పోయినప్పుడు, ఒక వెర్రిగా మారినప్పుడు దాన్ని ఖండించడానికి పరమేశ్వరుడే ఒకానొక రూపం దాల్చి కిందకు వస్తాడు. అంచేత బౌద్ధానికి హైందవం శత్రువు మతం కాదు, హైందవానికి బౌద్ధం ఇది కాదు, బుద్ధుడికి మిగతా హిందూ దేవతలంటే పడకపోవడం లేదు. అలా ఉండదు. ఏది ఎందుకు కాలంలో ఎప్పుడు జరగాలో అలా జరిగింది. మీకు మళ్ళీ మళ్ళీ అదే ఉదాహరణ చెప్తాను. క్షీరభవాని కోవిల్లో మన వివేకానంద స్వామికి వచ్చిన అనుభవం. గుడి ఎవరో మొగలాయిలు పాడు చేశారని బాధపడుతుంటే ఒక స్వర్ణ దేవాలయం ఆయనకి చూపించి, నాయన నాది అంతర్లోకాల్లో ఉండేది ఆ దేవాలయం ఇది, దీన్ని ఏ మానవుడు ఏం చేయలేడు కదా, బయటిది బయటికి పోయింది మళ్ళీ కట్టుకోవచ్చు, అది జరగనిచ్చాను రా నాయన, నువ్వు బాధపడకు అందావిడ. అంటే మరి మొగలాయిల చేత అమ్మ జరగనిచ్చిందే కదా. ఇప్పుడు మొత్తం అందరికీ కూడా శివుడో మహావిష్ణువు ఆయనే మొత్తం మానవులందరికీ వాళ్ళ సృష్టి అందరికీ ప్రభు అయినప్పుడు వేరే మతం వాళ్ళ కాడ వాళ్ళు తీసుకోలేరు. అది వాళ్ళ అదృష్టం, వదిలేద్దాం. లేదా వాళ్ళ దురదృష్టం. ప్రభువు కాకపోలేదుగా. విష్ణువు నాకు దేవుడు కాదు, శివుడు నాకు దేవుడు కాదు అని ఎవడో అన్నాడు అనుకోండి, కాకపోయాడా, వాడికి అర్థం కావట్లేదు అంతే. కాబట్టి మన పరిధిలో ఆలోచించదని మాత్రమే చెప్తున్నాను. బుద్ధుడు నాకు తెలిసి అవతారమే. మనం అనుకున్నట్టుగా వేదధర్మాన్ని ఆయన సమర్థించలేదు. దాని కారణాలు దానికి ఉన్నాయి, మీకు చెప్పాను నేను. ఏమండి? సరే, ఈ పూటకి ఇక్కడ ఆపుదాం. అందరూ హాయిగా ఉండండి. జయ గురుదేవ్, జయ జగదంబే, స్వస్తి.